ఇక రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. తనపై జరిగిన దాడి ఘటనలో తన వాంగ్మూలం ఇచ్చేందుకు రఘురామకృష్ణంరాజు గుంటూరు కోర్టుకు చేరుకున్నారు. అనంతరం జిల్లా జైలులో నిందితులను గుర్తించే పరేడ్లో పాల్గొననున్నారు. జిల్లా న్యాయమూర్తి సమక్షంలో కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడి గుర్తింపు పరేడ్ జరగనుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, ఈ రోజు గుంటూరు జిల్లా కోర్టుకి రఘురామకృష్ణరాజు రావడం జరిగింది. కస్టోడియల్ టార్చర్ కి సంబంధించినటువంటి కేసుకు సంబంధించి ప్రస్తుతం కేసు విచారణ జరుగుతుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఏఎస్పీ విజయపాల్ని, అదేవిధంగా తులసి బాబుని ఈ కేసులో అరెస్ట్ చేశారు. మరొక కొంతమంది ఎవరైతే ఈ కేసులో నిందితులుగా ఉన్నారో వారికి సంబంధించినటువంటి విచారణ కూడా జరుగుతుంది. ప్రస్తుతం తులసి బాబుకు సంబంధించి రేపటి నుంచి 3 రోజుల పాటు కూడా కస్టడీ జరగనుంది. అయితే ఈ నేపథ్యంలో తులసి బాబు క్లియర్ గా అసలు ఆ రోజు నేను రఘురామకృష్ణరాజుకు సంబంధించినటువంటి అంశంలో లేను అనే విధంగా కూడా ఆయన కోర్టుని అప్రోచ్ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం రఘురామకృష్ణరాజు నిందితుల్ని గుర్తించేటటువంటి ఒక పెరడ్ని గుంటూరు జిల్లా జైల్లో నిర్వహించినారు. అయితే దీనికి ముందు రఘురామకృష్ణరాజు ఈ కేసుకు సంబంధించినటువంటి అంశం పైన పూర్తి స్థాయిలో వాగ్మూలం జిల్లా జడ్జి ముందు ఇవ్వనున్నారు. ఆయన ప్రస్తుతం అయితే ఆయన వాగ్మూలం ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదంతా పూర్తయి ప్రాసెస్ అంతా అయిన తర్వాత గుంటూరు జిల్లా జైలుకి తీసుకొస్తారు. ఆ సమయంలో బాబు ఎలా ఉంటారో అలానే శరీరం కలిగినటువంటి కొంతమందిని గుర్తించి వాళ్ళందరినీ కూడా జిల్లా జైల్లో ఉంచడం జరిగింది. వాళ్ళందరికీ సంబంధించినటువంటి అంశంలో తులసి బాబుని నిజంగా రఘురామకృష్ణరాజు గుర్తిస్తారా, లేకపోతే వేరే వారిని గుర్తించేటటువంటి పరిస్థితి ఉంటుందా చూడాలి. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి క్లియర్ గా రఘురామకృష్ణరాజు తులసి బాబే ఆ రోజు తన గుండెల పైన కూర్చొని తీవ్రంగా తనను కొట్టాడు అనే విధంగా కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించినటువంటి విచారణ కూడా జరిగింది. ఆయన అరెస్ట్ చేశారు. అయితే తులసి బాబు మాత్రం ఆ రోజు నేను లేను అక్కడ అనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మరి రఘురామకృష్ణరాజు ఆకారంగానే ఆయన గుర్తించడం జరిగిందా, క్లియర్ గా ఆయన విజువల్ ఆ రోజు జరిగినటువంటి సందర్భంలో తులసి బాబును గుర్తించినటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది కూడా ఈ రోజు జరిగేటటువంటి నిందితులను గుర్తించేటటువంటి పెరల్లో అయితే క్లియర్ గా తెలిసే అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా జిల్లా జడ్జి సమక్షంలోనే ఇదంతా కొనసాగుతుంది. ఆయన క్లియర్ గా అక్కడ ఉన్నటువంటి అదే ఆకారం కలిగినటువంటి అదే రూపం కలిగినటువంటి కొంతమందిని ఆయన ముందుంచుతారు. వాళ్ళలో ఈయన ఎవరిని గుర్తిస్తారు అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. క్లియర్ గా తులసి బాబుని గుర్తిస్తారా లేదా అనేది కూడా చూడాలి. ఇదంతా కూడా క్లియర్ గా రికార్డెడ్ గా ఉంటుంది అనే విధంగా కూడా పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఇదంతా కూడా ఒక ప్రాసెస్ అనేది జరుగుతుంది. తర్వాత దీనిపై కూడా విచారణ జరుగుతుంది. రేపు ఆయనకి సంబంధించి ఏదైతే పోలీసులు వేసినటువంటి కస్టడీకి సంబంధించినటువంటి విచారణ కూడా గడుస్తుంది. వీటన్నిటి ఆధారంగా కూడా తులసి బాబుకు సంబంధించినటువంటి అంశాలు కేసు ముందు వెళ్లే అవకాశాలు ఉన్నట్లు కూడా పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికి వాగ్మూలం అయితే రఘురామకృష్ణరాజు జిల్లా జైలు జడ్జి ముందు ఇస్తున్నటువంటి పరిస్థితిని తర్వాత గుంటూరు జిల్లా జైలుకు వచ్చి ఆ తర్వాత జరిగేటటువంటి ప్రక్రియ కూడా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నారు. థ్యాంక్ యూ సాయి శంకర్.